మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకరావు. ఈ రోజు మనతో పాటు సినీ నటి, బీజేపీ స్పోక్ పర్సన్ అండ్ బీజేపీ ఫైర్ బ్రాండ్ సత్య చౌదరి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం మ్యామ్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? ఫైన్. మ్యామ్, యాక్చువల్లీ షర్మిలా గారు మనం చూస్తే గనక ఎన్డీఏ కూటమి మీద ఆవిడ కొన్ని ప్రకటనలు చేయడం, వ్యతిరేకత వహించడం ఇలాంటివి చేయొచ్చు. కానీ ఎందుకు అన్నయ్య మీద ఈవిడ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, ఇలాంటి తిరుగుబాటు చేయడం ఎందుకు అంటారు? అంటే నేను ఒకటే చెప్తున్నా, రాజకీయాలు అన్నది ప్రజాస్వామ్యంలో ప్రజల మంచి కోసము, ప్రజల మనుగడ కోసము, ప్రజల అభివృద్ధి కోసం ఈరోజు రాజకీయ పార్టీలు అన్నది నడుస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రజల కోసము ఈరోజు పార్టీలు కానీ వ్యవస్థ కానీ మనము షర్మిల విషయం తీసుకుంటే గనక గతం నుంచి కూడా ఆవిడ గారి వైఖరి కావచ్చు, ఆవిడ గారి ఒక లైఫ్ స్టైల్ కావచ్చు, ఆవిడ గారి రాజకీయ ప్రారంభం కావచ్చు, అంతా కూడా పదవుల చుట్టే తిరిగింది. మీరు చూస్తే ప్రియాంక తను ఎప్పుడు కూడా పదవుల కోసమే పాకులాడింది తప్ప ప్రజల సమస్యల మీద పోరాడింది తత్వం గాని, ప్రజల సమస్యలు వినే తత్వం గాని తన దగ్గర లేదు. ఎందుకంటే తన తండ్రి ఒక మాజీ సీఎం అని చెప్పుకోవడము, అన్న మాజీ సీఎం అని చెప్పుకోవడం తప్ప ఈరోజు ప్రజల సమస్యలు పోరాడి వాళ్ళ సమస్యల మీద చేసి వాళ్ళకి ఒక పరిష్కారం చూపించే ఒక నాయకురాలిగా అయితే మాత్రం షర్మిలని ఈరోజు ప్రజలే కాదంటున్నారు. ఎందుకంటే పార్టీలు జంపు కావచ్చు, పార్టీ పెట్టడం కావచ్చు, ఈరోజు వాళ్ళ పర్సనల్ కుటుంబ కలహాలని రాజకీయ కలహాలుగా చిత్రీకరించడం కావచ్చు. నేను ఒకటే అడుగుతున్నా, షర్మిల గారు ఈరోజు మీడియా ముందుకు వచ్చి స్టేట్మెంట్ ఇవ్వడం, ఈ కేసులు పెట్టుకోవడం ఆస్తుల గురించి, మరి గతంలో వాళ్ళ అన్నయ్య అయినటువంటి జగన్ రెడ్డి గారు మరి నువ్వు పాదయాత్ర చేసినప్పుడు తెలియదా అమ్మని గారి ఆస్తులు కానీ ఈరోజు అక్రమంగా మీరు తీసుకున్నారని కానీ, ఇవన్నీ కూడా నిజాలు కానీ, ఇవన్నీ కూడా నిందలేసినా నిజాలు చేసినా కూడా ప్రజలకు తెలుసు కదా. మరి ఆ రోజు పాదయాత్ర చేసినప్పుడు నీ అన్న అవినీతి పరుడని నీకు తెలీదా? మరి ప్రజల్లో మా అన్న కోటేయండి, మా అన్న ప్రజల్లో ఉంటాడు, ప్రజల సమస్యలు తీరుస్తాడు అని చెప్పినావు. మాట తప్పడు మాడని తిప్పడని చెప్పుకున్నా తిరిగిను. అదే నోటితోటి ఈరోజు అన్నని ఇలా తిట్టగలుగుతున్నావు అంటే మీకు పదవులు కావాలి, మీకు ఈరోజు ఏదైతే ప్రజాస్వామ్యంలో ప్రజల ఆస్తులు కావాలి, ఒకే ఏకైక లక్ష్యం ఈరోజు వీళ్ళకి. దానికి మించి ఏం లేదు. షర్మిల గారు మనము ఆవిడ చేసిన పాదయాత్రలో కానీ, మీడియాని తిట్టడం కానీ, ప్రజల నుంచి తప్పించుకోవడం కానీ, ఆవిడ నోటి దురుసు కానీ, అంటే రాజకీయ అవగాహన అన్నది ఎంతవరకు ఉందన్నది తనను తను ప్రశ్నించుకోవాలి. అంటే మేడం, నాకు ఒక్క విషయం అర్థం కాలేదు. ఆవిడ చెప్తుంది ఒకటి, అంటే మా అన్నని నమ్మొద్దు, మా అన్నని నమ్మొద్దు అంటే ఎందుకు నమ్మదు? అంటే ప్రజల్ని గైడ్ చేస్తున్నట్టే కదా. ఒకసారి ఆల్రెడీ 5 ఏళ్ళు మోసపోయారు, మళ్ళీ మోసపోవద్దురా బాబు అని చెప్పి, మరి దీన్ని ఎందుకు మనం నెగిటివ్ గా తీసుకోవాలంటారు? అంటే నెగిటివ్ గా అది నేను అంటున్నా. అన్నని నమ్మొద్దు అన్నది నీకు ఎప్పుడు వచ్చింది? పార్టీని తీసుకెళ్లి కృష్ణానదిలో కలిపినప్పుడా, పార్టీ పెట్టినప్పుడా, లేదంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి తొత్తుగా మారి నువ్వు పిసిసి అయ్యి ఈరోజు ఏపీలో చెలామణి అవుతున్నప్పుడు తెలిసి వచ్చిందా అన్న అవినీతి పరుడని? అంతకుముందు తెలియలేదా? మీ అన్న ఏం చేస్తాడు, నువ్వేం చేస్తున్నావు, మీ రాజకీయ చరిత్ర ఏంటని నీకు అప్పుడు తెలియదా? అంటే అప్పుడు ప్రజలు గుర్తు రాలేదా? ప్రజల మీద ఇంత భారం పడుతుందన్నది నీకు అప్పుడు దిమాగ్లో కూర్చోలేదా? నేను అడుగుతున్నా షర్మిల గారిని షూటిగా, ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది? అన్న ఓడిపోయాడు, ప్రతిపక్షంగా మారాడు, 11 సీట్లకే పరిమితం అయ్యాడు. ఇవన్నీ వచ్చేసరికి ఇప్పుడు మీరు ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలు వేసుకుంటూ, ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టుకుంటూ, ఆస్తుల కోసం కొట్లాడుకుంటూ, అంటే మీ కుటుంబ కలహాలని ఈరోజు ప్రజల మీద రుద్ది, ప్రజల్ని మళ్ళీ ఏదో రకంగా మభ్యపెట్టి, మళ్ళీ ప్రజాస్వామ్యంలోకి రావాలన్న మీ యొక్క తత్తరపాటు, తొందరపాటు, మీకున్నటువంటి పదవి కాంక్ష, పదవి పిచ్చి, అధికార పిచ్చితోటి ఈరోజు వీళ్ళిద్దరు కూడా ప్రజల్ని మోసం చేయడానికి వెళ్తున్నారు. కానీ ప్రజలు బుద్ధి చెప్పారు మనం చూస్తే. సో ఒకటే చెప్తున్నా, ప్రజాస్వామ్యంలో అబద్ధం అన్నది కొంతవరకే నడుస్తుంది. ప్రజలు ఈరోజు చాలా చైతన్యవంతమయ్యారు, ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు. సో ప్రజలు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా వాళ్ళకి అర్థమైపోతుంది. మీరు ఏది చెప్పినా కూడా మేము నమ్మే పరిస్థితుల్లో లేవు, మేము అంత బఫులం కాదని ప్రజలే చెప్తున్నారు మనకి. అంటే మనం ఇలా కూడా అనుకోవచ్చా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని ప్రజలు కూడా 5 ఏళ్ల క్రితం బాగా నమ్మారు. ఆయన సీఎం అయిన తర్వాతే ఆయన ఏంటి అనేది అందరికి తెలిసింది. అలానే షర్మిలకు కూడా, షర్మిల విషయంలో మనం చూస్తే కనుక ఆయన సీఎం అయిన తర్వాత వ్యవహార శైలిలో మార్పు కూడా చేశాం. సో అక్కడ విభేదించవచ్చు కదా.
లేదా ఆస్తి విషయంలో విభేదించుంటారా, లేదంటే ఆవిడకి కావాల్సిన పదవి ఇవ్వకుండా బయటికి పంపడంలో విభేదించుంటారా, ఎక్కడ విభేదించుంటారు? అంటే ప్రజలు ఈ రోజు ఏమవుతుందంటే జగన్మోహన్ రెడ్డిని అన్న అని పిలిచేవాళ్ళు. మా అన్న, మా ఇంటి కొడుకు, జగన్ నేను మీ ఇంటి బిడ్డని అని చెప్పుకున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి. ఆ ఒక్క వినాదంతో అమ్మ, అక్క, చెల్లమ్మలు, అక్కమ్మలు అని చెప్పి ఆయన వినాదంతో ప్రజలకు వెళ్ళాడు. కానీ మనం చూసుకుని ఉంటే ఆయన పాలన మొత్తం కూడా ఎక్కడికక్కడ పోలీసు పహారాలోని మొత్తం చుట్టూ తెరలు కట్టుకుని, దోమ తెరలు కట్టుకున్నట్టుగా, మొత్తం ఎక్కడికక్కడ వాళ్ళు మస్కిటో కాల్స్ పెట్టుకున్నట్టుగా ఆయన మొత్తం, ఆయన పాలన మొత్తం కూడా ఎక్కడ చూసినా కూడా ఆయన బయట ఏ ప్రచారానికి వెళ్ళినా, ఏ ఓపెనింగ్కి వెళ్ళినా కూడా ఆ ఊరు మొత్తం బంద్ చేయడం. ఎవరో చనిపోయినట్టు, లేదంటే ఏదైనా సంతాపన చేస్తున్నారు అంటే ఒక ముఖ్యమంత్రి అంత భయభ్రాంతులతోటి ప్రజాపాలన ఎలా చేయగలుగుతాడు? ప్రజలకు ఎప్పుడైతే ఆయన అలాంటి ఒక వైఖరిలోకి వెళ్ళాడో, అట్లాంటి ఒక పాలన చూసినసరికి ప్రజలకు అర్థమైంది ఈయన సీఎం అన్నది కాదు, వీళ్ళకు వ్యక్తిగతంగా మమ్మల్ని నాశనం చేయడానికి, మాకున్న హక్కుల్ని కలరాయడానికి, మా ఆస్తుల్ని తీసుకోవడానికి, మా పిల్లల భవిష్యత్తుని ఈ రోజు నాశనం చేయడానికి వచ్చిరని చెప్పి ఎలక్షన్స్ వచ్చేదాకా ఎదురు చూశారు, దెబ్బకొట్టారు, బుద్ధి చెప్పారు ఈరోజు ప్రజలు. సో నేను చెప్పేది ఏంటంటే, చెల్లికి ఎప్పుడైతే పదవి దక్కలేదో బయటకు వచ్చింది, తల్లికి ఎప్పుడైతే ఇంపార్టెన్స్ లేదో బయటకు వచ్చింది. సో గతంలో మనం చూసుకుంటే వాళ్ళిద్దరి, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఆయన భార్య కావచ్చు, వాళ్ళల్లో కూడా చాలా ఇష్యూస్ అనేది మన మీడియా ముందుకు రావడం జరిగింది. నేను చెప్పేది ఏంటంటే, ప్రజల్లోకి ఎప్పుడైతే ఒక నాయకుడు కానీ, మాలాంటి ఒక నాయకురాలు కానీ బయటకు వచ్చినప్పుడు మన సొంత లైఫ్ అని ప్రజల కోసం త్యాగం చేయాలి, ప్రజల కోసమే మనం బతకాలి. ఇప్పుడు మా ఎట్లా ఉంటుందంటే, ఒక్కసారి ప్రజలకు వచ్చాక మాకంటూ టైం ఉండదు. ఎప్పుడు ఏ సమస్యలు ఎక్కడ వచ్చినా, ఎవరికి ఏ బాధ వచ్చినా మేము వెళ్ళి అక్కడ నిలబడాలి, వాళ్ళకి అండగా ఉండాలి. అది ఉద్దేశంతోటే కదమ్మా మనం ప్రజాస్వామ్యంలోకి వస్తాం, ప్రజలకి సేవ చేయాలని ఒక ఆశతోటే వస్తాం కదా. మంచి చెయ్యాలి, ఈ భారతదేశంలో పుట్టినందుకు ప్రజలకు ఏదో ఒకటి చేసి వెళ్ళాలి అని చెప్పి. సో ఆ వినాదంతో వచ్చినటువంటి వ్యక్తి ఈరోజు చూస్తే 5 ఏళ్ల అవినీతి పాలన. సో ఈ రకంగా మనం మొత్తం చూస్తే షర్మిల గారు పీసెస్ అవ్వడం కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళ వ్యక్తిగత రాజకీయ లబ్ధి కోసం, వాళ్ళ పదవికాంక్ష కోసమే ఇదంతా నడుస్తున్న పెద్ద డ్రామా ఇదంతా. అంటే ఇప్పటికైనా షర్మిల గారు అన్న మీద ఆరోపణలు చేయడం, అన్న మీద దండయాత్ర పక్కన పెట్టి, ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో, కూటమి చేస్తున్న పనుల మీద వాళ్ళు ఏమైనా చిన్న చిన్న తప్పిదాలు చేస్తే వాటిని ప్రశ్నించే విధంగా అడుగులు వేస్తారు అని మనం భావించవచ్చా? నేను అదే అంటున్నా, ఒక రాజకీయంగా మనకు మనుగడ ఉండాలి, ప్రజల్లో మనం ఇంకా గుర్తుండాలి, ప్రజల్లోకి ఎప్పుడో ఒకసారి మనకు అవకాశం రావాలంటే డెఫినెట్ గా ఏదైతే కొత్త గవర్నమెంట్ వచ్చిందో వాళ్ళల్లో మీరు తప్పులు ఉంటే ఎతకండి, లేదు వాళ్ళకి ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పండి. నేను అదే చెప్తున్నా, మనం రాజకీయంగా ఉన్నప్పుడు ప్రతిసారి కాంట్రవర్సీలే మాట్లాడాలని లేదు. వాళ్ళు మంచి చేస్తే మెచ్చుకోవచ్చు, తప్పేముందమ్మా అందులో. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారు కానీ, వీళ్ళందరూ కూడా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. చంద్రబాబు గారి పాలన మనం చూసుకుంటే గనక ఆయన ఎన్నో ఒడిదొడుకులు తట్టుకుని నిలబడ్డారు. ఈరోజు ఆ వయసులో కూడా ఆయన ఈ సీఎం పదవి కాదు నాకు కావాల్సింది, ప్రజలకి మంచి కావాలి, ప్రజలకి మార్పు రావాలి, ప్రజలకు మనము ఇప్పుడు ఉన్నటువంటి యూత్ని పక్కదారి పట్టేయకుండా ఈరోజు వాళ్ళని మంచి ఒక డిసిప్లిన్గా వాళ్ళకి చెప్పాలి, వాళ్ళ భవిష్యత్తు అనేది వాళ్ళకి తెలియాలి, వాళ్ళ భవిష్యత్తు మన చేతుల్లో ఉందని చెప్పి ఆయన కంకణం కట్టుకుని ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది తప్ప ఎవరికి అధికార కాంక్ష కాదు అది. నేను అదే చెప్తున్నా, ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా ప్రజలు నమ్మే విధంగా ఉండాలి మన మాట, ప్రజలకి వాళ్ళకి అర్థమయ్యేలా ఉండాలి. వాళ్ళకి మనం ఒకసారి మనం ఒక మాట ఇచ్చామంటే భరోసా ప్రజలకి, సరే సత్య చౌదరి గారు ఒక మాట ఇస్తే ఆవిడ నిలబడుతుంది, ఇంత దూరమైనా దానికోసం వెళ్తుంది, ఇంతమంది ఒక పెద్ద వాళ్ళని కలవడం కానీ, వాళ్ళ సమస్యలు సాల్వ్ అవ్వడం అన్నది అంటే అదొక నమ్మకం రావాలి. ఈరోజు ప్రజల నమ్మకం పోగొట్టుకున్నారుగా, అన్న చెల్లెలు పోగొట్టుకున్నారు, కుటుంబం పోగొట్టుకుంది. నేను అదే చెప్తున్నా, ఒక నాయకురాలిగా ఉన్నప్పుడు మనం ఒక న్యూట్రల్ గా వెళ్ళాలి తప్ప మనకు పదవుల కోసం అని పాకులాడవద్దు. నేను చెప్పేది నాకు తెలిసిన రాజకీయము అనుభవం అయితే ఇది. రైట్, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.